కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలోని శివాలయంలో నాయకులు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివాలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిశెట్టి వీరభద్రరావు, మేడిశెట్టి ఈశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, రాంబాబు, శ్రీను, పుల్లారావు, ఎల్ఐసి ప్రసాద్, బీజేపీ నాయకులు వెంకట్, పద్మ, సరస్వతి, మణి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో శివమాల వేసుకున్న భక్తులకు, అలాగే స్టూడెంట్స్కి, వృద్ధులకు అన్నదానం, భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులు ఆ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మీద ఉండాలని చెప్పేసి మా అందరి తరపున కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండాలని వీళ్ళందరి కోరిక, మా అందరి కోరిక. అలాగే ప్రత్యేకంగా మా వార్డు టౌన్ ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు గారు, అలాగే అన్నదాన కమిటీ సభ్యులు, మహిళలు, అన్నదాన కమిటీ మహిళలు ఇచ్చేసి ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు లేకపోయినా కానీ ఆయన ఆశీస్సులతో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మా మీద కూడా ఉండాలని చెప్పేసి వారు కమిటీ సభ్యులు, శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి మన జగన్నాథపురం శివాలయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ అందరి ఆశీస్సులు మన సిటీ శాసనసభ్యులు కొనవాడి కొండబాబు గారి పైన ఉండాలని, అలాగే కైలాసంలో ఉన్న ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా కొండబాబు గారి మీద ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి మనసుతో పనిచేస్తున్న మన ఎమ్మెల్యే కొండబాబు గారు నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ, ఏ ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఆయన ముందుండి వాళ్ళ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ మంచి పరిపాలన అందిస్తున్న మన నాయకులు కొండబాబు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ ఉన్న అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ముందు మంచి మంచి పదవులన్నీ కూడా వారు ఉన్నత శిఖరాలు చేరుకుని ఉన్నత పదవులన్నీ కూడా ఆశించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ